మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎందుకు మరి వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీని ఓర్వలేకనా లేదంటే అక్కస్తోట అనరాని మాటలన్నీ అంటున్నారు. మరి ఇవాళేమో హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి అటు మాట్లాడుతున్నారు అద్దంకి దయాకర్ గారు. మరి ఈ విషయాల పట్ల ఏమని మాట్లాడతారు? అసమర్థుని జీవయాత్రలాగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉన్నది. చేతగాని పాలన, విఫల పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురుగాకుండా ఉండడానికి, బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళ వైఫల్యాలను, వాళ్ళ అసమర్థతను ఎండగట్టకుండా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా, పార్టీ నాయకులుగా వాళ్ళ స్కామ్లను ఎండగడతా ఉంటే మీడియా దృష్టి మళ్లించడానికి, సోషల్ మీడియా దృష్టి మళ్లించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి గడికొకసారి, పూటకొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్కు పరిపాటి అయింది, అలవాటైంది. ముఖ్యమంత్రి గారు నిన్న ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటారు, టీచర్లను పట్టుకొని అవమానిస్తారు, వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ నింపొస్తుందా ప్రశ్నిస్తారు. అయ్యా మీరు నింపగలరా? మీరు ముందు ఒక్క అప్లికేషన్ ఫామ్ నింపి చూపించండి. మీ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా నేను. మీరు ముందు మీ ఏదైతే నామినేషన్ పత్రాలు ఉంటాయో మీ అఫిడవిట్ను మీరు భర్తీ చేయగలరా? ఎవరి సలహా సూచన లేకుండా మీరు చేయగలరా? చేసి తర్వాత వాళ్ళకనండి, ఇంజనీరింగ్ విద్యార్థులకు అనండి. ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ మీకు కనపడదు. ప్రపంచ దేశాలన్నీ భారతీయ తెలంగాణ ఇంజనీర్లను ఆహ్వానిస్తూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయల ప్యాకేజ్తో వాళ్ళ పనులు తీసుకుంటూ ఉన్నాయి. ఇవాళ గౌరవ కేటీఆర్ గారు గతంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్లో ప్రపంచ స్థాయి పరిశ్రమలను తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగ కల్పన చేసింది. తెలియదా? ఇంజనీర్లు ఐటీ రంగంలో కానీ ఇతర రంగంలో కానీ ఇక్కడ ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు లభించలేదా? మీకు చేతగాక మీరు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు కల్పించక, పరిశ్రమలు తెప్పించలేక మీరు ఇంజనీర్ల ఉసురు పోసుకుంటూ వాళ్ళని స్థాయి మాట్లాడడం సమంజసం కాదు కదా. ఇక వీళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు, వీళ్ళని ఏమనాలనో కూడా నాకు మాటలే దొరుకుతలేవు. అద్దంకి దయాకర్ గారు అయితేనేంది, ఆయన ఎవరో సామ రామ్మోహన్ రెడ్డి అంట, ఆయన అయితేనేంది, వీళ్ళిద్దరే మాట్లాడిర్రు అనుకుంటే వీళ్ళిద్దరే పాపం రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి వీళ్ళొక మూర్ఖపు మాట మాట్లాడినరు అనుకుంటే నిన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడతారు. ఏందండి ఈ విడ్డూరము, వింత, మీరు ఏ కాలంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? అది గాంధీ భవనేనా? మీరు కాంగ్రెస్ నాయకులేనా? ఇంత మూర్ఖుల, ఇంత అజ్ఞానుల, ఇంత మూఢత్వమా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నటువంటి యువత, కనబరుస్తున్నటువంటి రాష్ట్రాలు, దేశాలు, చంద్రమండలం మీదకి పోగలుగుతున్నాం, అంతరిక్షపు అంచులను చూడగలుగుతున్నాం. ఈ స్థాయిలో మీరు క్షుద్ర పూజలని మాట్లాడడం మీ అవివేకం అందామా, అజ్ఞానం అందామా, మూఢత్వం అందామా, మూర్ఖత్వం అందామా? మాటలు జాలేయండి. ఇంకొక అనుమానం అయితే నాకున్నది. వీళ్ళు బహుశా గతంలో ఎవరో వీళ్ళని నమ్మించుంటారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే, బీఆర్ఎస్ ఓడిపోవాలంటే మీరు క్షుద్ర పూజలు చేయాలని వీళ్ళని ఎవరో నమ్మించి పూజలు చేయించినట్టున్నారు. బహుశా అందుకే బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్గా వాళ్ళు గెలిచిండ్రని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అదే అనుమానంతో వాళ్ళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిండ్రని అబండాలు వేస్తూ ఉన్నారు. ఆధారాలు ఉన్నాయంటారు, చూపిరు. ఆధారాలు ఉంటే అసలు క్షుద్ర పూజలు అనేటివి ఉండయ్యా, మీ చెవులు ఎవరో పువ్వు పెట్టి మీతో చేపించినట్టున్నారు. గతంలో క్షుద్ర పూజలు అనేవి ఉండవు. భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే. ప్రజలు, ఆయా మతాలు వాళ్ళ భక్తి విశ్వాసాలు, వాళ్ళ నమ్మకం మాత్రమే. మరి వాళ్ళ ఆ మతాల నమ్మకాలను, విశ్వాసాలను దెబ్బగొట్టే విధంగా మీరు ఇట్లా మాట్లాడడం, భగవంతుణ్ణి అవమానించే విధంగా మీరు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు. ప్రజలు ఎక్కడ ఉమ్మయ్యానో అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ నాయకుల మాటలకు వాళ్ళ ముఖాన ఉమ్మెయ్యాల్సినటువంటి దరిద్రపు పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. పాపం జాలి పడుతున్న మీ 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 అవినీతికి, మీ అజ్ఞానానికి, మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మీరు ప్రదర్శిస్తున్న మీ అజ్ఞానానికి, మీ మూర్ఖత్వానికి జాలి పడుతున్న ప్రజల ఉమ్ము నుంచి మీరు ఎట్లా కాపాడుకుంటారు? కొట్టుకపోతారు మీరు ఆ ఉమ్ములో. ప్రజలు మీ మీద ఉమ్మేస్తే, కాండ్రించి ఉమ్మేస్తే కొట్టుకపోతారు ఆ ఉమ్ములో. కాపాడుకోండి మిమ్మల్ని మీరని హెచ్చరిక చేస్తాం. క్షుద్ర పూజలు చేసినటువంటి మాట మరి నిజమా? మాకు అవసరం లేదు.
హరీష్ రావు గారికి అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంతకన్నా అవసరం లేదు. ఇట్లాంటి నీచ రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీయే. ఇట్లాంటి అవాకులు చవాకులు పేలేది కూడా కాంగ్రెస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీకి అసలు అవసరం లేదు. అట్లా అవసరం ఉంటే క్షుద్ర పూజలు చేసేది ఉంటే మరి చేస్తే మరి నువ్వు అట్లనే వచ్చినావా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో అట్లనే విజయం సాధించినవా? క్షుద్ర పూజలు చేసి వచ్చినవా? అట్లాంటివి నమ్ముతారు ఎవరన్నా? ఏం మాట్లాడుతున్నాడు? ఒక మాట్లాడే స్థాయి ఉన్న నాయకులేనా మాట్లాడేది? ఒక పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడతాడా? ఒక అద్దంకి దయాకర్ కూడా, ఆయన కూడా ఒక ఉద్యమకారుడే. ఇట్లాంటి మాటలు సాటి ఉద్యమకారు గురించి అట్లా మాట్లాడడం తగునేనా ఆయనకి? ఇది ఎవరినో పట్టుకొని మాట్లాడడం కాదు. ఒక కాబోయే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు హరీష్ రావు గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని క్షుద్ర పూజలు మాకేం అవసరం అండి? మాకు అట్లాంటి క్షుద్ర పూజలు అవసరం లేదు. మాకు అట్లాంటి మేము పట్టించుకోము, మేము వినము, చూడము, తెలియదు. అది అట్లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లాంటివి మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అట్లాంటి బురదలు జల్లితే అట్లాంటివి ఎంతమంది కూర్చున్నా ఏది జరిగినా హరీష్ రావు గారికి ఈగ వాలదు. ఇంత కూడా ఈగ వాలదు. ఇట్లా మరక కూడా అంటది ఆయనకి. ఆయన కడిగిన ముత్యంలాగా ప్రతి దానిలో మీరు ఎన్ని విమర్శలు చేసినా ప్రతి దగ్గర ఏదో ఒకటి ఆయన మీద చల్లుకుంటూనే ఉన్నారు, బురద చల్లుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ఈ జీవితకాలం మీకు సమాధానం చెప్తూనే ఉండాలి. ఆయన మీరు అడిగిన దానికల్లా సమాధానం చెప్తూనే ఉండాలి. వేరే పని పాట ఏం లేదా? ఆయన అది పుణ్యానికి దొరికినట్టు ఏది దొరికితే ఆయన మీద అవాకులు చవాకులు పేలుతూనే ఉంటారు. ఎప్పుడు ఒకసారి వేరే పార్టీలో పోతున్నారు అంటారు, ఒకసారి యుద్ధ పూజలు చేసిండు అంటారు, మాట్లాడితే బీజేపీ అంటారు, అది అంటారు. ఏంది అసలు? మచ్చలేని నాయకుడు మా హరీష్ అన్న. ఆయనను పట్టుకొని ఎట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే జనాలంతా తరిమి కొడతారు కాంగ్రెస్ పార్టీని. ఇక అయిపోయింది, పుట్టగతులు ఉండవు. రేపు పొద్దున పుట్టగతులు ఉండవు కాంగ్రెస్ పార్టీకి. ఇది మేము హరీష్ అన్న జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వస్తే ఊరుకునేది లేదు. పాతి బొంద పెడతాం, ఒక్కొక్కరి నాలుక చీరేస్తాం ఇట్లాంటి అన్నోళ్ళని. సో మన ముందైతే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొన్నే గోవర్ధన్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అండి. మరి ఏంటన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు క్షుద్ర పూజలు చేపిస్తున్నారట, అటు జనాల మీదనే కావచ్చు, నీళ్ళ మీదనే కావచ్చు. మరి నిజమా అన్న ఇంతగానో క్షుద్ర పూజలు చేపిస్తున్నారా? సిగ్గులేనాడు, సోయిలేనాడు, పరిపాలన దృష్టి పెట్టలేక, చేతగాక మధ్యలో ధర బాగాలంటారు చూడు, డ్యాన్స్ చేయలేక అట్లా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. రేవంత్ రెడ్డి గారు శిష్యులు కదా, ఎవరు పోటీ పడుతున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ కానీ, అద్దంకి దగ్గర సామోహన్ రెడ్డి కానీ పోటీ పడి పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదో దయాదక్షిణలు తిని బతకాలని, ఈ ఎంగిలి మెతుకులు తినాలని చెప్పేసి ఏదో తినేటప్పుడు విధిస్తారు కదా మెతుకులు, వాటికి ఆశపడి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఎవరన్నా క్షుద్రపూజ చేసే పరిస్థితుల్లో ఈ రోజులలో అవి అట్లాంటి మాటలు మాట్లాడేసి వాళ్ళ చేతగాని పాలని చేతగాని పరిపాలనని డైవర్స్ కొరకు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతారు. కానీ తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకోరు, మా బీఆర్ఎస్ అసలు పట్టించుకోదు. వాళ్ళ నోడ్రి వాళ్ళ తీట వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. మేము ఎట్టి పరిస్థితులు అట్లాంటివి ఏది మా తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చుకున్నాం, కొట్లాడి పనంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. రైతులు, స్టూడెంట్స్ లేదా విద్యార్థులు అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తులం. కానీ ఇట్లాంటి క్షుద్రపూజలు చేసి వానలు రావద్దు అనుకున్నాం. మేము ఏం చెప్పినాం, వానలు ఎల్లునో ప్రాబ్లం ఉంది, వానలు వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి కన్నెపల్లి దగ్గర పంపులు మోటార్లు ఆన్ చేసి నీళ్ళు నింపని చెప్పినాం, చెరువులు ఇటు నింపని చెప్పినాం. దాన్ని వానలు ఏదో సరే తుఫాను వచ్చింది, వానలు వచ్చినాయి. చూడు ఇవాళ వాన వచ్చినా కూడా ఎంత వేడి ఉంది చూడండి, ఎంత వేడి ఉన్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారు. మేము కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమని చెప్తే ఈ చిల్లర మాటలు మాట్లాడి టైంపాస్ చేస్తారు తప్ప దీనివల్ల మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. అద్దంక దయాకర్ గారు ఒక ఉద్యమకారుడు, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే మేము ఊహించలేదు. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. సరే అన్న, ఇంకొక విషయము, ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్, మరి ఆయనకు కూడా నీళ్ళ గురించి ఏం మాట్లాడాలో తెలియదు. మరి ఆయనకు నీళ్ళ గురించి ఆయనకు సంబంధమే లేదు అనే విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. మరి నిజానికి హరీష్ రావు గారికి అవగాహన లేదంటారా? హరీష్ రావు గారి కాలి గోటికి పనికిరారు. ఏదైతే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడో, అద్దంకి దయాకర్ ఉన్నారో, లేకపోతే సామమోహన్ రెడ్డి గారు ఉన్నారో, చిన్నపిల్లలాగా ఉండాలి. నేను స్థాయి అని చెప్పాను కానీ నీకు అవగాహన లేకుండా మాట్లాడుతానని చెప్పి కొంత బల్ల గురించి చెప్తున్నా. మనకి హరీష్ రావు గారికి 100 మార్కులు వేస్తే మీకు 0.1% మార్కులు వేయచ్చు. అద్దంకి దయాకర్ గారిని, సామమోహన్ రెడ్డి గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్కి అసలే తెలియదు. అసలు వాళ్ళు మాట్లాడే స్థాయి అది చెప్పండి. స్థాయి మీన్స్ అంటే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. నేను స్థాయి మీన్స్ అంటే మీరు ఎమ్మెల్సీ ఉండొచ్చు సార్, మా హరీష్ రావు గారు ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ ఆ స్థాయి గురించి అంటలేను. సబ్జెక్ట్ మీద మాట్లాడే సత్తా ఉందని చెప్తున్నా, అవగాహన ఉందని చెప్తున్నా. దాదాపు 5 సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా చేసేసి ఎన్నో ప్రాజెక్టులు కట్టిండు. ఆగా మేఘాల మీద తీసుకొచ్చేసి నువ్వు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చిండు. నువ్వు అట్లాంటి పట్టుకొని చిల్లర మాటలు మాట్లాడితే ఎవరిని యాక్సెప్ట్ ఇస్తారా? తెలంగాణ ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయరు. మీరు చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు అందరూ తెలుసు. ఎంత చిల్లర మాటలు మాట్లాడినా, ఏళ్ళ కుక్కలాగా మొరిగినా, పనికిమాల మాటలు మాట్లాడినా, క్షుద్రపీజల పనికిమాల మాటలు చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ మీ అసలు మిగ్నతకు వదిలేస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఇప్పుడు జనాలతోటి అంటే ఉద్యమ కాలం నుంచి అద్దంకి దయాకర్ గారు ఉద్యమాలలో పాల్గొన్నారు, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా పాల్గొన్నారు. దాని తర్వాత ఇప్పుడు అవగాహన రాహిత్య లోపం వలనే ఈ విధంగా మాట్లాడిండా? అంటే ఒక ఎమ్మెల్సీ స్థాయిని ఒక ఎమ్మెల్సీ అని కూడా మర్చిపోయి ఈ విధంగా మాట్లాడిండా? ఇప్పుడు
రేవంత్ రెడ్డి ఆయన అద్దంకి దయాకర్ గారు ఉద్యమకారుడు అని 100% మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చిండు కదా ఇంకేదైనా ఇస్తాడని చెప్పి ఆశతోటి ఎంగిలి మెత్తులకు ఆశలు పడే వ్యక్తులుగా మాకు కనిపిస్తుంది తప్ప నిజంగా వాస్తవానికి హరీష్ రావు గురించి వ్యక్తి తెలిసినవాడైతే, హరీష్ రావు గారు సబ్జెక్టు తెలిసినవాడితే, హరీష్ రావు గారు చేసిన సేవలు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమాలు చేసిన సేవలు గుర్తుంటే మాత్రం ఎవరు కూడా చిల్లర మాటలు మాట్లాడరు. ఎమ్మెల్సీ ఇచ్చేంత మాత్రాన ఏదో మొత్తం లొంగిపోయేసి బానిస బతికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది మొరుగు అంటే మొరుగు, కుసు అంటే కుసుకు, ఉసుకో అంటే ఉసుకో, డిస్కో డిస్కొని మాట్లాడదు తప్ప అద్దంకి దయాకర్ గారు నీ స్థాయికి తగదు. మీరు ఒక ఉద్యమకారుడు, ఒక మాల మహానాడు తెలంగాణ మాల మహానాడు పెట్టుకొని ఒక మంచి సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులు, మీరు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడదని సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అన్న మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీదనే కానీ తెలంగాణ ప్రజానీకనం మీదనే కానీ ఈ విధంగా అవాక్కులు చెవాక్కులు చేసేటువంటి వాళ్లకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారన్న? బీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్పిన పక్కన పెట్టి తెలంగాణ ప్రజలు గర్రు కాల్చి 100 వాతలు పెట్టడానికి రెడీ ఉన్నారు. 1000 మీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టడానికి రెడీ ఉన్నారు. కానీ ఎలక్షన్ అవుతుంది మనకు రాజ్యాంగ ప్రకారం ఒకసారి ఎలక్షన్ అయితే 5 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి 5 సంవత్సరాల వరకు దాదాపు 3 సంవత్సరాలు కాబోస్తుంది. ఇంకో 2 సంవత్సరాలు చూస్తారు. 2 సంవత్సరాల తర్వాత ఇదే తెలంగాణ ప్రజలు, ఇదే అద్దంకి దయాకర్, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే మన పిసిసి ప్రెసిడెంట్ అని ఎవరైనా సరే కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తారో వెయిట్ చేస్తారు. ఒక రాజ్యాంగం రాసేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జస్టిస్ రీకాల్ అని ఒకటి వ్యవస్థ పెడితే బాగుండేది. ఈ పాటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100 సార్లు ఉరిదీసే వాళ్ళు 100 సార్లు రీకాల్ చేసేవాళ్ళు. అట్లాంటి వ్యవస్థ లేదు, అట్లాంటి లేదు కాబట్టేసి వెళ్ళి ఆడింది ఆట పాడిందే పాటగా తెలంగాణ ప్రజల్ని ఏదో మాయమాటలు చెప్పేసి మోసం చేసి గెలవడం జరిగింది. ఈ రోజు అది వచ్చినంత మాత్రాన్ని విచ్చలవిడితనంది ఏదో విస్తారాజ్యంగా మాట్లాడుతారు. తెలంగాణ ప్రజలు ఇంత గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని 2-3 సంవత్సరాల పాలనని, బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ గారి పాలనని బేరీజ్ వేసుకుంటున్నారు. 100% స్వర్గంలాగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలన ఉంటే వీళ్ళు నరకంలాగా ఉందని చెప్పి అందరూ అనుకుంటారు. ఏ ప్రజలను ఎత్తుకిన తెలంగాణ ప్రజలు ఎవరిని అడిగినా కూడా మీలాంటి మీడియా మిత్రులు మ్యాగి పెడితే అమ్మనా బుద్ధుడుతురు. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి తిట్లు ఇక్కడ తింటుండు రేవంత్ రెడ్డి గారు. అట్లుంది ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లా వాళ్ళ పాలన అంత చెత్తకాలం వల్లే వెధవ పాలన, చేతగాని పాలన, దద్దమ్మ పాలన. కాబట్టి వాళ్ళు డైవర్షన్ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. దీనిలో పసలేదు, దీనిలో వాస్తవం కూడా లేదు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మరి ఏంటన్నా హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేపిస్తున్నారట, మరి ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయి? అన్నయ్యగో తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే వాళ్ళు. ఇలా అద్దంకి దయాకర్ అనేటువంటి సిగ్గు, శరం, మానం, మర్యాద ఎటువంటిది లేదు వానికి. వాడు మనిషి పుట్టినోడు కాదు. ఎందుకనంటే మా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడని చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగా ఉన్నది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చరిత్ర గల యూనివర్సిటీలో చదువుకొని ఇలా క్షుద్ర పూజలు చేస్తుండు హరీష్ రావు అని మాట్లాడితే ఎంత సిగ్గుమాలిన చర్య అది. హరీష్ రావు అనేటోడు నీళ్లను నడిపించిన నాయకుడు హరీష్ రావు. అలాంటోడు నీళ్ళు రావద్దు, రైతులు బాగుపడొద్దని క్షుద్ర పూజలు చేస్తారు. వీళ్ళు చేస్తారు. వీళ్ళ యొక్క చరిత్ర అట్లాంటిది, వీళ్ళ యొక్క గమనం అట్లాంటిది, వీళ్ళు పెరిగిన వాతావరణం అది. హరీష్ రావు లాంటి ఎట్లా చేస్తారండి వీళ్ళు? ఇలాంటి తప్పు మాలిన మాటలు, ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడితే ఒళ్ళు వలుగుతుంది అని చెప్తున్నాం మేము. ఎందుకనంటే ఇవాళ ఉద్యమకారులు, వాళ్ళు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో నెర్రలు బారిన నేలలు సైతం వాళ్ళు నీళ్లు పండించిన వాళ్ళు, నీళ్ళని ఇచ్చిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన వాళ్ళు ఇవాళ క్షుద్ర పూజలు చేస్తారని చెప్పి మాట్లాడితే దరిద్రమైన ఆలోచన ఎట్లా వచ్చింది వీళ్ళకు? అద్దంకి దయాకర్ తస్మాత్ జాగ్రత్త, తక్షణమే నువ్వు దానికి క్షమాపణ చెప్పాలని లేకపోతే కొడక నిన్ను మాత్రం వెంటాడి కొడదామని చెప్తున్నాం. ఎందుకనంటే ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు? ఇలాంటి మాటలు మాట్లాడతా నీ నాయకుడు గిట్లా నేర్పిస్తాడా నీకు? నీ నాయకుడు గిట్లా నేర్పిస్తుండా? క్షుద్ర పూజలు అనేది అలాంటి ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? ఏడ చూసినావు? నీకు అక్కడ ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసినట్టు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎవిడెన్సెస్ పట్టుకొని మాట్లాడాలి కదా. అలాంటి అడ్డమైన మాట్లాడితే మాత్రం ఒళ్ళు వలుదా అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, మరి ప్రధానమైనటువంటి పార్టీలో ఉన్నాడు, మరి ఆయన చెప్పినవి మరి వాస్తవాలు అని కొంతమంది కూడా అంటున్న వేళ మరి మీరు ఏమని మాట్లాడతారు? మరి ఒక ఎమ్మెల్సీ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అన్న ఒకటిను రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఒక 4 అల్సేషన్ కుక్కలు కట్టి ఉంటాయి. ఆడ 4 అల్సేషన్ కుక్కలు కట్టి ఉంటాయి. ఒకటేమో అద్దంకి దయాకర్, ఇంకోటి బల్మూరు వెంకటు, ఇంకొకటి చెనగాని దయాకర్, ఇంకొకడు ఉంటాడు. రేవంత్ రెడ్డి అనేటోనికి ఏమైనా బాధ వచ్చిందనుకో వీళ్ళు మొరుగుతూ ఉంటారు. ఒక 2 బిస్కెట్లు పడేయంగానే బావు అని మొరుగుతూ ఉంటారు వీళ్ళు. గాడిదినా కొడుకులు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలి, రేవంత్ రెడ్డిని కాళ్ళు నొక్కాలి, రేవంత్ రెడ్డిని మసాజ్ చేయాలనే చూస్తారు తప్ప అసలు వాస్తవం ఏంది, నిజమేంది, నిజాయితీ ఏంది చూడకుండా మాట్లాడతామా? ఏంది రబ్బాయి గిదా మాట్లాడితే ఏదైనా మాట్లాడితే హేతుబద్ధంగా మాట్లాడాలి. ఏదైనా మాట ఎవిడెన్సెస్ తోటి మాట్లాడాలి. అప్పుడు కదా నిన్ను మాట్లాడేది. నేను పెద్ద మేధావిని మాట్లాడతావు గారబ్బాయి. వాడు అద్దంకి దయాకరు తమాషా ఉన్నదా? వాడవాడు చెనగాని దయాకర్ అనేటోడు నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఎస్ఐకో సిఐకి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. సిగ్గున్నదా? ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడర్రా బాబు.
ఉస్మానియా యూనివర్సిటీ అంటే పోరాటాల గడ్డ ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన భూమిక కారణకులు. వందే మాతరం లాంటి ఉద్యమాలు జరిగినాయి. అలాంటి నేల నుంచి పుట్టుకొచ్చిన మీరు ఇలా క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక రకమైన భయానకరమైన వాతావరణం పెట్టాలని చూస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటున్నాం. తెలంగాణ సమాజికానికి ఏమని చెప్పదలుచుకున్నారు మరి? అన్న, తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏందనేది క్లియర్గా తెలుసు అన్న. తెలంగాణ రాష్ట్రానికి ధాన్యాగారం చేసింది, తెలంగాణ రాష్ట్రానికి సస్యశ్యామలం చేసింది, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ వైపు నడిపించింది హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారులే, బీఆర్ఎస్ పార్టీ. ఈయన కొడుకులు 3.5 సంవత్సరాలు, దాదాపుగా 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక్కడంటే ఒక్క సంక్షేమ పథకం లేదు, ఒక్కడంటే ఒక అభివృద్ధి పథకం లేదు. కాబట్టి ఏం చేయాలో తోయక, ఏం మాట్లాడాలో తోయక అయోమయంలో మొత్తం పిచ్చిలేసిన లెక్క, ఒక రకమైన ఒక సైకో లెక్క ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఈ గార్దినా కొడుకులకు రేపు మేము పోతున్నాం, పిచ్చాసుపత్రికి పోయి అపాయింట్మెంట్ తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారికి, లేక ఈ బల్మూరి వెంకట్ గారికి, అద్దంకి దయాకర్కి ఆడ బెడ్లను రిజర్వ్ చేస్తాం. ఆడికి పోయి వీళ్ళకు షాకింగ్ థెరపీ ఇచ్చి వీళ్ళకి షాకులు కడితే అప్పుడైనా వీళ్ళ యొక్క మానసిక స్థితి మంచిగా అవుతుందని చూడాలి వీళ్ళను. అన్న మరి ఏంటి మరి నిజానికి క్షుద్ర పూజలు ఉన్నాయా? మరి హరీష్ రావు గారే క్షుద్ర పూజలు చేసిన అని చెప్పేసి అటు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. అసలుకి క్షుద్ర పూజలు అనేది అసలుకి రాష్ట్రంలో ఎవరైనా చేస్తాడా? గవర్నమెంట్ మంచిగా పరిపాలించమని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి అధికారం అప్పచెప్తే పరిపాలన చేయరాని ఆయన అంటే క్షుద్ర పూజలు అంటాడు, చెప్పులు దొంగతనం అంటాడు, లేకపోతే మీకు చదువు రాదంటాడు, ఇంజనీర్ విద్యార్థులను అవమానిస్తాడు. పరిపాలన చేయండి రా బాబు. ఇప్పటికే డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది, ఒక్క సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో మీరు చేసిన పాపాలన్నా కొద్దిగా ఎంతో కొంత పేద ప్రజలకి, సంక్షేమ పథకాలకి మీరు ఎన్నో 420 హామీలు ఇచ్చారు. అవి కనీసం ఒక 50% అన్న నెరవేర్చండి రా బాబు అంటే ఒకడేమో శుద్ర పూజలు అంటాడు, ఇంకోటేమో చెప్పులు దొంగతనం అంటాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హరీష్ రావు గారు అంటే ఒక పరిపాలనా దక్షకుడు. హరీష్ రావు గారు అంటే ఒక పరిపాలన మంచి ఒక వ్యూహకర్త అనేది ఒక పేరుంది. శుద్ర పూజలు అనేది ఎవ్వరు చెయ్యరు. వీళ్ళు ఖచ్చితంగా అద్దంకి దయాకర్ అనేటోడు తాగి మాట్లాడుతుండే. ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి నిజానికి ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఒక ఎమ్మెల్సీ, మరి ఎమ్మెల్సీ హోదాను మర్చిపోయి క్షుద్ర పూజలు అని అనడము, లేదంటే హరీష్ రావు గారి మీద ఏమైనా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు ఏమన్నా జరుగుతున్నాయా? వాస్తవంగా అద్దంకి దయాకరు మేము కలిసి తెలంగాణ మూమెంట్లో పనిచేసినాం. ఆయన ఎంతో కొంత చదువుకుంటూ డాక్టరేట్ చేసిండు. తెలంగాణలో ఒక అంబేద్కర్ వాది. కానీ ఈ శుద్ర పూజలు మరి రేవంత్ రెడ్డి ఒక పిచ్చి పట్టిందా అద్దంకి దయాకర్కి, మతి భ్రమించి మాట్లాడుతుండా ఎటు అర్థం కావట్లేదు. అద్దంకి దయాకర్ ఈ మధ్య హరీష్ రావు గారు అంటే అరే తురే అని కొడుతుండే. ఇప్పటికైనా చదువుకున్నోడి నువ్వు, ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నావు, ఒక అవకాశం వచ్చింది. ఈ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఉద్యమకారులకి అయినా అవకాశం ఉంటే చేయలేగానే తోటి ఉద్యమకారుడు 10 సంవత్సరాలు పరిపాలించిన హరీష్ రావు గారి మీద అవాకులు చేవకులు పేరుతో మాత్రానికి నీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా అవి అంటే దివాలా తీసిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో, అంటే కనీసం ఒక అవగాహన రహితం, అంటే కనీసం ఏం మాట్లాడుతున్నావు సొయ్యి లేకుండా, అంటే ఏం మాట్లాడినా నడుస్తుంది, ఏం మాట్లాడినా ఈ మాటలతోలే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పుకుంటూ, అసత్యాలు చెప్పుకుంటూ ఏ విధంగా అయితే ఈ వ్యవస్థను కొనసాగుతున్నాడో, ఈ అధికార పార్టీ వ్యవస్థలో ఇవాళ ఈ అద్దంకి దయాకర్ కూడా వాళ్ళు కూడా ఆయన పాటలు అంటే రేవంత్ రెడ్డి కంటే 2 ఎక్కువ అబద్ధాలు చెప్పాలి. సిగ్గును రాలేవనా అద్దంకి దయాకర్ గారు? నువ్వు మాట్లాడి ఎవరైనా శుద్ర పూజలు చేస్తారా? ఎవరైనా ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడుగా, ఉద్యమ నాయకుడిగా హరీష్ రావు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న నాయకుడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి మంత్రిత్వ శాఖలు కూడా ఆ శాఖలకు కూడా వెన్న తెచ్చినటువంటి నాయకుడు. అంటే ఇలా ఏం మాట్లాడినా నడుస్తుందని చెప్పి దయాకర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు దయాకర్ గారికి. అది ఎందుకు నోటికి అది నోరా, లేకపోతే అదైతే డ్రైనేజా, లేకపోతే అది ఏమైనా ఇంకే వేరేనా? ఏమైనా మాట్లాడితే ఒక అర్థం ఉన్నట్టు మాట్లాడాలి. శుద్ర పూజలు చేస్తారు ఎవడైనా? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి ఆ ఇరిగేషన్ శాఖ వ్యవస్థలో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సందర్భంలో కూడా అనేక సందర్భాలుగా విజిట్ చేసి ఆ ప్రాజెక్టును తీర్చిదిద్దిన నాయకుడుగా హరీష్ రావు గారు ఉంటారు. ఇలా ఆ నాయకుడు వర్షాలు పడొద్దు, రైతులు బాగుపడొద్దు అని ఎవడన్నా అనుకుంటారా? అంటే ఇప్పుడు నీళ్ళ గురించి అసలు హరీష్ రావు గారికి ఏం తెలియదట కదా. ఇక వీళ్ళ గదే చెప్తుంది కదా, ఈ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు కేవలం అబద్ధాలు చెప్పడం తప్ప
కేవలం అబద్ధాలతో వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పాలన కొనసాగిస్తుండో ఈ దయాకర్ కావచ్చు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ఇవే అబద్ధాలు చెప్పుడు. సిగ్గుండాలే దయాకర్ గారు. ఒక ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఏం చేసారో తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ రైతాంగాన్ని కానీ ఎవరిని అడిగినా చెప్తారు. దయాకర్ మాట్లాడే మాట ఏముంది? ఇరిగేషన్ మంత్రిగా ఆయన చేసినటువంటి రోజులు మర్చిపోయినావా? హరీష్ రావు గారు ఏం చేసినో తెలియదా నీకు? కనీసం నీకు కూడా తెలంగాణ పట్ల సోయింది కదా, నువ్వు కూడా అంత ఉద్యమకారుని కదా. తెలంగాణ రాష్ట్రం రావాలంటే హరీష్ రావు గారు ఏ విధంగా కష్టపడ్డాడు, నీవు కూడా కాంగ్రెస్ పార్టీలో జేఏసీలో పనిచేసినావు కదా ఆనాడు, నీవు కూడా ఏ విధంగా పనిచేసినావు తెలుసు కదా. హరీష్ రావు గారికి ప్రతి అంశం మీద అవగాహన ఉంది. హరీష్ రావు గారు గొప్ప లీడర్ అని మీరే అనేక సందర్భాల్లో మాట్లాడిన నాయకులు. ఇలా హరీష్ రావు గారికి నీళ్ళ గురించి తెలియదు, హరీష్ రావు గారికి తెలంగాణ ప్రజల గురించి తెలియదు అని మాట్లాడితే సిగ్గుండాలి. ప్రజలు ఊస్తారు, జనాలు ఊంచుకో అంటే పోతుంటే ఏం మాట్లాడుతున్నారు దయాకర్ అని చెప్పి ఊస్తారు మీద. కాబట్టి దయాకర్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కూడా మాట్లాడితే కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఇచ్చినటువంటి హామీలపైన మాట్లాడండి, మీరు చేసినటువంటి పాలన గురించి మాట్లాడండి. ఈ 32 నెలల్లో మీరు ఏం చేసారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని, ఆ హామీలలో మీరు కనీసం ఎన్ని నెరవేర్చినాం, ప్రజల కోసం ఏం పనిచేస్తున్నాం అది మాట్లాడండి. ఎంతసేపు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, ఇంకా మిగతా నాయకులపైన బురద జల్లే ప్రయత్నం తప్ప మీరు చేసింది ఏంటంటే నేను అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి ఎమ్మెల్సీ హోదాను మర్చిపోయి లేదంటే మతి చెలించి లేదంటే మతి భ్రమించి ఏమన్నా మాట్లాడిండా? ఈయన మొత్తం ఎమ్మెల్సీ కాదు, ఓన్లీ ఫర్ ఈయన ఎమ్మెల్సీ ఏంటంటే రేవంత్ రెడ్డి తరఫున ఎమ్మెల్సీని అంతే. రేవంత్ రెడ్డికి ఒకలా తూచుకొని పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి మీద ఎవరైనా ఏమనంటే రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుకుంటా భజన చేసుకుంటా దానికోసం తెచ్చుకున్న ఎమ్మెల్సీనా ఈయన. దానికోసం చేసుకొని ఆ ఎమ్మెల్సీలో కనీసం ఆయన ఎమ్మెల్సీ అనేది కూడా మర్చిపోతాడు. ఇంకేదో అన్న ఏంది ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకేమైనా ఎక్కువ తిడితే ఇంకేదైనా ఏదో మంత్రి పదవి ఇస్తారేమో అని చెప్పేసి మొన్న ప్రయత్నం చేసాడు. ఏం మాట్లాడినా కూడా ఏమి ఇవ్వాలో గదే ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నోరు దగ్గర పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఈ 33 నెలల్లో ఈ ప్రజల కోసం మీరు ఏం చేశారు, ప్రజల కోసం ఇస్తానటువంటి హామీలు ఏంది, హామీలు ఎన్ని నెరవేరినాయి అనేది ఒకసారి తెలుసుకోవాలి. దయాకర్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మేము ఒక ఉద్యమకారుడిగా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మంచితనంగా మీరు మాట్లాడండి, మంచిగా భాష నేర్చుకోండి, రాకపోతే నేర్చుకోండి అడుకోండి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోదు. దయాకర్ గారు మీరు ఒక్కటంటే 100 అంటారు యువతల సైడ్. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మీకు అవకాశం ఇచ్చింది ప్రజలు, అవకాశం ఇచ్చినప్పుడు మీరు సేవ చేసేటువంటి ప్రజలకు ఏం చేయాలి? ఈ 33 నెలల్లో ఏమి హామీలు ఇచ్చారు? నిరుద్యోగులకు సంబంధించి అనేక సందర్భాలు మీరు కూడా తిరిగిరు కదా, యువతకు సంబంధించిన అనేక సందర్భాలు తిరిగి వాటికి ఇచ్చినటువంటి హామీలపైన చర్చించండి. ఒక్కరికైనా ఇలా నిరుద్యోగ వృత్తి ఇచ్చిరండి, 4,000 రూపాయలు అని చెప్పారు. ఒక్క నిరుద్యోగికైనా అద్దంకి దయాకర్ ఉన్న ప్రాంతంలో అయినా, రేవంత్ రెడ్డి అయిన ప్రాంతంలోనైనా, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు తెలంగాణలో ఎక్కడైనా ఈ 33 జిల్లాలో ఒక్క నిరుద్యోగికైనా వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చినాక ఒక 4,000 రూపాయలు ఇచ్చిరా, దాని మీద చర్చ చేయండి. ఆ ఉద్యోగాల విషయంలో పూర్తిస్థాయిలో మీరు అంతా విఫలమైపోయారు, నిరుద్యోగ వృత్తిలో విఫలమైపోయారు, విద్యార్థుల స్కాలర్షిప్ల విషయంలో విఫలమైపోయారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? పొద్దున్న లేస్తే ఈ రేవంత్ రెడ్డి 2 మాటలు అంటే ఈయన 10 మాటలు తిడితే మీడియాలో మేము ఖచ్చితంగా మీడియాలో అవపడాలి తప్ప ఈ దయాకర్ కానీ ఇంకో నాయకుని కానీ తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు. పిచ్చి పిచ్చి మాట్లాడితే ఎవడు ఊడుకోవడానికి సిద్ధంగా లేదు. దయాకర్ నీకు మంచి పద్ధతి కాదు. నువ్వు ఒకటంటే 100 అంటారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఒక బుడబొక్కల సంఘం మన ఏదైతే శ్మశానాల చుట్టూ శివాల చుట్టూ తిరిగేటువంటి మన ఒక బుడబొక్కలు అఘోర్లు లాంటి వ్యక్తులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో మన రాజభోగాలు అనుభవిస్తున్నారని చెప్పేసి అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి మేమంతా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తూ ఉన్నది. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా అంటాడు కేసీఆర్ గారిని ఉద్దేశించో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి పేగులు తీసి మెల్లో వేసుకుంటా అని చెప్పడం అంటాడు, లేకపోతే కనుగుడ్లను బీకి గోళ్ళు ఆడతా అని చెప్పని అంటాడు. ఈరోజు మన అద్దంకి దయాకర్ ఏమో క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటారు. అంటే మీ ఉద్దేశం అంటే మీరు ఏ పనులు అయితే చేస్తున్నారో రాత్రి పగలు తేడా తెలియకుండా మీరు ఏ పనులు అయితే చేస్తున్నారో వాటిని ఎంతసేపు ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పైన టీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఆ యొక్క అభియోగాలు మన మోపడం తప్ప మీరు ప్రజాపాలన చేసింది లేదు, ప్రజలకు సేవ చేసింది లేదు, ప్రజలకు ఏం కావాలో
అది చేసేది కాకుండా అభివృద్ధిని మర్చిపోయి ఎంతసేపు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా విమర్శించడం ద్వారా ప్రజాదరణను మన కూరగొని కోల్పోవడమే కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేటువంటి ధోరణిలో మీరు ముందుకెళ్తూ ఉన్నారు తప్ప ఎంతసేపు ప్రజల సంక్షేమం అనేది పక్కన పెట్టేసి మన బీఆర్ఎస్ పార్టీ విమర్శించడం ద్వారా ప్రజలలో ఏదో ఉన్న మీ యొక్క ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే మరొకటి కాదని చెప్పేసి ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనుల కోసం ప్రజా సంక్షేమం కోసం ఏదైనా కొత్త పద్ధతులు, కొత్త విధి విధానాలు తీసుకురండి తప్పితే ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోవాలని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.